సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ బేబీ పుట్టిన దగ్గర నుంచి మనకి పాలు అనేవి రొమ్ము పాలు తాగడానికి ఇష్టపడరు అండ్ డైరెక్ట్ డబ్బా పాలు అయితే తాగుతూ ఉంటారనమాట. సో ఈ డబ్బా పాలు ఎందుకు తాగుతూ ఉన్నారు అండ్ మన నుంచి డైరెక్ట్గా ఫీడింగ్ అనేది వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేరు అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారనమాట. సో దీని గురించి ఈరోజు వీడియో. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచే మనం ఏంటంటే నిప్పుల్స్ని కొంచెం షేప్లోకి తెచ్చుకోవాలన్నమాట. మెయిన్గా నిప్పుల్ షేప్ అనేది కరెక్ట్గా లేకపోతే పిల్లలు పాలు తాగడానికి ఈజీగా ఉండదు. మెయిన్ ఇదొక్కటి మీరు తెలుసుకోండి. సో ఇది షేప్ కరెక్ట్గా లేకపోతే ఆఫ్టర్ డెలివరీ అయితే మనకు కొన్ని ప్లాస్టిక్వి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. నిప్పులు సక్ చేయడానికి ఈజీగా ఉంటాయి పిల్లలకి. సో అవి పెట్టుకొని మీరు పాలు ఇవ్వడానికి ట్రై చేయండి. సో పిల్లలు పాలు తాగట్లేరని మనం ఏంటంటే ఆ పాలు పిండి ఆ డబ్బాలో పోసి తాపుతూ ఉంటామన్నమాట. సో అది అలవాటు అయిపోతుంది. సో డబ్బాలో పోసి ఎప్పుడైతే తాపుతామో వాళ్ళు ఇక నిప్పులు అనేది పట్టుకోవడానికి ట్రై చేయరు, డైరెక్ట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్ట్ తాగడానికి ట్రై చేయరనమాట. డబ్బా అయితేనే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి డైరెక్ట్ బ్రెస్ట్కి మనము పాలు ఇస్తుంటే పిల్లలు కొంచెం సక్ చేయడానికి కొంచెం తాగడానికి కొంచెం కష్టపడాలన్నమాట. పాలు కూడా వెంటనే రావు, లైట్గా అప్పుడొక డ్రాప్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అలా పాలు తాగడం అనేది చాలా బాధ అవుతుంది అనమాట. అండ్ అది కొంచెం కష్టపడాలి కదా అందుకు. అండ్ ఈ డబ్బా పాలు అయితే ఒకేసారి డైరెక్ట్ పైప్ లాగా వస్తూ ఉంటాయి అండ్ వాళ్ళు తాగడానికి ఈజీగా ఉంటుంది. అందుకు ఈ డబ్బా పాలకి అలవాటు పడిపోతూ ఉంటారు. ఈ బ్రెస్ట్ నిప్పులు ఎప్పుడైతే పట్టుకోకుండా ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ స్పూన్తో తాపండి, లేదా ఏదైనా సిరంజి ఉంటుంది కదా దానికి నీడిల్ తీసేసి సిరంజితో తాపాలి. కానీ డైరెక్ట్ డబ్బా అనేది ఎప్పుడైనా అలవాటు చేయొద్దు. సో డబ్బా వన్స్ అలవాటు అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా నిప్పులు అనేది మన బ్రెస్ట్ అనేది పట్టుకోవడం మానేస్తారు వాళ్ళు. సో ఇది తొందరగా అలవాటు అయిపోతుంది అనమాట వాళ్ళకి. అందుకే డబ్బా అనేది మీరు అస్సలు పెట్టొద్దు 6 నెలల వరకు. సో కొంతమంది 4 మంత్స్లో కూడా పట్టడం మానేస్తారు, ఎందుకంటే మనం డబ్బా పాలు అలవాటు చేస్తూ ఉంటాం కాబట్టి ఇక వాళ్ళు నిప్పులు పట్టుకోవడమే మానేస్తారనమాట. సో మెయిన్గా మనకి నిప్పుల్ షేప్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ పాలు రాకపోతే ఒకవేళ పాలు డబ్బా అంటే పట్టాలి ఖచ్చితంగా, మీకు ఇంకా పాలు రావు అనుకుంటేనే డబ్బా అలవాటు చేయండి. లేదు మీకు ఫీడింగ్ బాగానే ఇస్తాం, మీకు పాలు బాగానే ఉన్నాయి కానీ పిల్లలు తాగట్లేరు అని అంటే స్పూన్తో కానీ లేదా ఒక నీడిల్తో కానీ ట్రై చేయండి, ఇంజెక్షన్తో కానీ ట్రై చేయండి. కానీ డబ్బా అనేది అస్సలు పెట్టొద్దు. సో ఇది మెయిన్ రీజన్. డబ్బా అలవాటు చేశారు అని అంటే పిల్లలు పాలు పట్టుకోవడం మానేస్తారనమాట. ఇలా చేయండి. అండ్ దాని తర్వాత మీకు పాలు అనేవి రిపీటెడ్గా రావడానికి కూడా కొన్ని ట్రిక్స్ అనేవి నేను షేర్ చేశాను. అవి చూడండి. పాలు అనేది ఫీడింగ్ ఇవ్వడానికి ఈజీగా ఎలా అనేది తెలుస్తూ ఉంటుంది. సో మెయిన్ నిప్పుల్ షేప్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మీరు. ఇది కరెక్ట్గా ఉంటే ఇంకా పిల్లలు పాలు అనేది వేరే డబ్బాతో పట్టకుండా డైరెక్ట్ మీ నిప్పుల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది లావుగా ఉండేసరికి వాళ్ళ నోట్లో సరిపోక పాలు అనేది తాగడానికి రాక వాళ్ళు సక్ చేయరు అనమాట. సో ఖచ్చితంగా షేప్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో ఒకవేళ లేకపోతే ప్లాస్టిక్ దొరుకుతాయి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో పిల్లలు ఇలా ఫీడింగ్ అనేది డబ్బా పాలు ఎందుకు తాగడానికి ఇష్టపడతారు, మన నిప్పుల్ అనేది ఎందుకు పట్టుకోరు అనే దానికి మెయిన్ రీజన్ ఇదనమాట. సో షేప్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మీరు. సో అండ్ వాళ్ళకి తాగడానికి కూడా వేరే డబ్బా అనేది తొందరగా అలవాటు చేయొద్దు. ప్రెగ్నెన్సీ తర్వాత 2-3 రోజులు పాలు రాకపోతే డబ్బా పెట్టేస్తాము. సో అదే అలవాటు అవుతుంది. సో అలా పెట్టకుండా స్పూన్తో కానీ ఇంజెక్షన్తో కానీ ఇవ్వాలనేసి. అండ్ పాలు తాగకపోవడానికి రీజన్ ఏంటి అనేది ఈ 2 మెయిన్ రీజన్స్ అనమాట. సో వాటి గురించే ఈరోజు వీడియోలో నేను మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. పిల్లలు మనకు డైరెక్ట్ పాలు తాగకుండా డబ్బా పాలకు అలవాటు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి ఒక కామెంట్ వచ్చింది. దాని గురించి ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.